మన్నం చేశాం. కాబట్టి ఈ మన్నం ఎలా చేస్తా, సహజంగా చేస్తాం. ఆ విధంగానే అదే ఒక పూజ చేయాలనుకో, ఇది జపం చేయాలి 1,00,000 సార్లు, ఆ జపాన్ని కౌంట్ చేస్తావు. అంటే నువ్వు జపాన్ని పెద్దలతో పైకి అంటావు, రామ రామ శివ శివ నారాయణ అంటావు, లేదా నీలో నువ్వు అనుకుంటావు, లేదా గ్రూప్లో భజనలో అనుకుంటావు, లేదా నీలో నువ్వు అనుకుంటావు. కానీ ఇది అనుకోవటం వల్ల ఈ మనసు చెదిరిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది కరెక్టా కాదా కదా, అది వాళ్ళ ఇష్టం. నేనేం చెప్తున్నాను, అనుభూతులను గమనిస్తావు కదా, ఆ గమనించడం నీ అనుభూతిని గమనించు. నువ్వు ఎలాగ ఉన్నావు, గమనించేవాడిగా ఉన్నాను అంతే. అవసరం ఆ గమనించే లక్షణం అనుభూతి ఉందిగా, ఆ గమనించావని గమనించి ఊరకుంటు, నువ్వేం చెక్కాలి. అప్పుడు గమనించావని గమనిస్తే ఊరక ఉంటావా? ఆ గమనించిన, గుర్తించిన, తెలుసుకున్న సుఖ దుఃఖాలను మళ్ళా అనుకున్న కొద్దీ ఏమవుతుంది, నీకు భారం పెరుగుతుంది. నేను చాలా పాపాలు చేశాను, నేను తప్పుడు పనులు చేశాను అనుకున్న కొద్దీ ఏమవుతుంది, నీకు భారం అయిపోతుంది. నేను అన్నీ బాగా చేశాను, అన్నీ మంచి పనులు చేశాను, తెలియకుండా జరిగింది, ఇంకా పాపాలు నేను అంటున్నారు. అయ్యో ఎంత మంచి పనులు చేసినా, ఎంత సత్కర్మ చేసినా, ఎంతమందికి ఎన్ని దాన ధర్మాలు చేసినా నాకు మనశ్శాంతి రావట్లేదు, తృప్తి లేదు, హాయి లేదు అని నువ్వు అనుభవించేవి, అనుభవింపబడేవి అన్నీ నువ్వే. కానీ ఇవన్నీ వచ్చిపోయేవిగా ఉన్నాయి, నువ్వు కూడా వచ్చిపోయేవాడు కదా. వచ్చిపోయేవాడుగా ఉన్నా చెప్పాలంటే నీకు ఎరుకుండాలిగా, ఎరుక లక్షణం లేకుండా వచ్చిపోవు కదా. ఎరుక కార్యకారణాలు లేవు, స్వతసిద్ధము, ఎప్పుడు సహజంగా ఉంది, అట్లా ఉండటం ఎరుక లక్షణము. అంటే ఎరుక ఉన్నది ఉనికితో, స్వతసిద్ధంగా ఉంది, అనుభవంతో, చైతన్యంతో, తెలివితో ఉన్నది అని నిన్ను గమనించు. ఎరుకతో ఎరుకుని గమనించి అలాగే ఉంది, ఆటోమేటిక్గా ఏముంది, గమనించి అలా ఉండగా నీకు ఎరుకును నేనే గమనించాను అనుకుంటూ ప్రశాంతత ఉన్నది. ఏది ఉనికి. ఎలా ఉంది? హాయిగా. ఎలా ఉంది? తెలుసుకునే లక్షణంతో చిత్ అంటే సత్యలక్షణ చిత్, చిత్తలక్షణ సత్, సత్యజిత్ ఆనంద లక్షణంతో ఉన్న ఆ స్వరూపాన్ని మౌనంగా పరిపూర్ణంగా ఉన్నానని నీకు అవగాహన అయింది కదా, స్వయం అవగాహన. ఇక నేనేం మంత్రాలు ఇవ్వలేదుగా, నువ్వు చేసేటువంటి వాటిని అనుభవాలను గమనిస్తూ గుర్తిస్తూ ఈ అనుభవం బాగుంది, బాగోలేదు, వచ్చిపోతాయి భావం వాళ్ళతో ఆ సంఘటన తెలుసుకుని మరింత ఒత్తిడికి లోనవుతావు. అంతగానే ఒత్తిడిలో నిన్ను గమనించే నిన్ను గమనించు. స్వయం గమనికే స్వయం స్మృతి. చూడండి, స్వయం గమనికే స్వయం స్మృతి, స్వయం స్మృతి స్వయం జ్ఞానం, స్వయం జ్ఞానమే స్వయం భావం, స్వయం భావమే స్వయం శబ్దం. చూడండి ఎలా వస్తుంది, స్వయం స్మృతి గమనిక, స్వయం స్మృతి జ్ఞాన గమనిక, స్వయం స్మృతి స్వయం జ్ఞాన స్వయం గమనిక, స్వయం భావ గమనిక, స్వయం శబ్ద గమనిక. అహమస్మి నేను ఉన్నాను, స్వయమస్మి నేనే ఉన్నాను, స్వయం దేహాస్మి నేను దేహంగా ఉన్నాను, స్వయం స్వప్నాస్మి స్వప్నంగా ఉన్నాను, స్వయం నిద్రాస్మి నిద్రగా ఉన్నాను, స్వయం అస్మి సహజంగా ఉంది అని ఊరక ఉండు.